నూలుతో చేయబడినటువంటి పంచె కట్టుకుని వెళ్ళడం సర్వోత్కృష్టము. నేను వేదాన్ని ప్రమాణం చేసి మాట్లాడుతున్నా. ఎందుకో తెలుసా? వేదం ఒక మాట చెప్పింది. ఒక పంచె నేస్తే ఆ పంచెకి అడ్డంగా నేసినటువంటి దారములనన్నింటినీ కూడా ఓతములు అని పిలుస్తారు. అలాగే నిలువుగా నేసినటువంటి దారములనన్నింటినీ కూడా ప్రాచీనతానములు అని పిలుస్తారు. నిలువుగా కొన్ని దారాల్ని, అడ్డంగా కొన్ని దారాల్ని పెడతారు. ఎంత జాగ్రత్తగా గంజిపోసి నేతగాడు ఆ చివరి నుంచి ఈ చివరికి ఇద్దరు కలిసి ఒక ప్రత్యేక పరికరాన్ని ఇలా తీసుకొస్తారు పరిగెడుతూ. అది దగ్గర పడుతుంది. ఎంత దగ్గర చేసి నేత నేసినా ఈ ఓతప్రోతముల మధ్యలో సన్నటి రంధ్రాలు ఉంటాయి పంచెకి. ఒక నూలు పంచె నేను కట్టుకున్నాను అనుకోండి, జాగ్రత్తగా గమనిస్తే సన్నటి రంధ్రములు ఉంటాయి. ఒక సూదిని తీసుకొచ్చి ఇలా గుచ్చితే ఆ కన్నంలోకి దూరుతుంది దాని మొన. అంత చిన్న దారములు ఉంటాయి. ఒక్క వస్త్రాన్ని నేస్తే వేదం ఏం చెప్పిందో తెలుసా? ఆ వస్త్రం పూర్తయ్యేటప్పటికీ ఆ వస్త్రాన్ని దేవతలు ఆవహిస్తారు. ఎంతమంది దేవతలు ఆవహిస్తారని చెప్పారో తెలుసా? ఆ వస్త్రమునందు మొట్టమొదట అగ్ని ప్రవేశిస్తాడు, 2 వాయువు ప్రవేశిస్తాడు, 3 విశ్వేదేవతలు ప్రవేశిస్తారు, తర్వాత పితృదేవతలు ప్రవేశిస్తారు, తర్వాత ఆదిత్యుడు ప్రవేశిస్తాడు, తర్వాత ఓషధీ దేవతలు ప్రవేశిస్తారు. ఈ ఓతప్రోతముల మధ్యలో ఉండేటటువంటి సన్నటి కన్నాలలోకి నక్షత్ర మండలంలో ఉండేటటువంటి దేవతా మండలి అంతా అధిష్టానమై